హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ మోరల్ స్టోరీస్. తిండిపోతు తల్లిదండ్రులు లతా పిచ్చుక, రాజు గద్ద వాళ్ళకి కూతురు పుట్టింది. వాళ్ళు చాలా సంతోషపడతారు. పాపకి బారసాల చేసి చిట్టి అని పేరు పెడతారు. పుట్టినరోజు ఘనంగా చేద్దామని అనుకుంటారు. బారసాలకి వారు లతా స్నేహితులను, రాజు స్నేహితులను మాత్రమే పిలుచుకుంటారు. వాళ్ళ స్నేహితులు భోజనాలు చేస్తూ బాగున్నాయి అంటూ కంచాలు కంచాలు తింటూనే ఉంటారు. అప్పుడు రాజు గద్ద ఇలా అంటాడు, ఎందుకురా మీకు అంత తొందర? నిదానంగా తినండి. మీ భోజనాన్ని ఎవరైనా లాక్కెళ్తున్నారా ఏంటి? మళ్ళీ రాజు గద్ద లతతో ఇలా అంటాడు, ఏమే లత, వీళ్ళు మనకు ఉంచేలాగా లేరు కదే, మొత్తం వీళ్ళే తినేసేటట్లున్నారు. అప్పుడు లత ఇలా అంటుంది, అబ్బా, మీకన్నిటికీ తొందరే. అయినా మనకు లేకుండా చేస్తానా ఏంటి? మనకు ముందే కొంచెం తీసి పక్కన పెట్టాను. మీరు అనవసరంగా కంగారు పడమాకండి. వాళ్ళ స్నేహితులు భోజనాలు అవ్వగానే వాళ్ళ స్నేహితులను పంపించేస్తారు. భర్త గద్దకు తెలియకుండా లతా పిచ్చుక లొట్టలు వేసుకుంటూ బిర్యానీ మొత్తం తినేస్తూ ఉంటుంది. అప్పుడు రాజు గద్ద వచ్చి, ఏంటే నాకు పెట్టకుండా బిర్యానీ మొత్తం తినేస్తున్నావని రాజు కూడా తినడం మొదలు పెడతాడు. ఈ విధంగా ఆ ఇద్దరు ఆ భోజనాన్ని తినేస్తూ ఉంటారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. చిట్టి పిచ్చుక పెరిగి పెద్దదవుతుంది. చిట్టి పిచ్చుక పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటారు. బంధువులందరూ భోజనాలు చేసి వెళ్ళిపోగానే లతా పిచ్చుక, రాజు గద్ద కుంభకర్ణుడికి బంధువుల్లాగా ఆ భోజనాన్ని తినేస్తారు. అలా కొన్నాళ్లకు చిట్టి పిచ్చుక స్కూల్కి వెళ్తుంది. అలా చిట్టి పిచ్చుకను స్కూలుకు పంపించి వాళ్ళకి ఇష్టం వచ్చినవి వండుకొని తినేస్తూ ఉంటారు. చిట్టి పిచ్చుక స్కూల్ నుంచి వచ్చి తినడానికి ఏమి వండావని అడుగుతుంది. లతా పిచ్చుక, రాజు గద్ద చిట్టిని మర్చిపోయి మొత్తం తినేస్తారు. అప్పుడు చిట్టి పిచ్చుక ఇలా అంటుంది, అసలు మీరు నా తల్లిదండ్రులేనా? అందరూ తల్లిదండ్రులు పిల్లలకి ఏమిష్టమని అడిగి మరీ వండి పెడతారు. మీరు మాత్రం మీకు ఇష్టమైనవి వండుకుంటారు. అలా అని చిట్టి పిచ్చుక అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లతా పిచ్చుక చాలా బాధపడుతుంది. ఇక నుంచి చిట్టికి పెట్టాకే ఏదైనా మనం తినాలని ఆ ఇద్దరు నిర్ణయించుకుంటారు. అప్పుడు తండ్రి గద్ద, లతా పిచ్చుక చిట్టి పిచ్చుకకు ఇష్టమైన లడ్లు పాయసం చేస్తారు. అప్పుడు చిట్టి పిచ్చుక స్కూల్కి బయలుదేరి వస్తుంది. రాజు, లత చిట్టి పిచ్చుకతో ఇంకెప్పుడు అలా చేయమని, ఈ లడ్లు పాయసం నీకోసమే చేశామని అలా అని చెప్పి చిట్టి పిచ్చుక అలకను పోగొడతారు. అప్పటి నుంచి చిట్టి పిచ్చుకతో కలిసి భోజనం చేస్తారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.